రోజా సస్పెన్షన్పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ ఈ పిల్ దాఖలు చేశారు. ఆయనతో మా కరెస్పాండెంట్ వాసు ఉన్నారు. ఆయన ఎందుకు పిల్ దాఖలు చేశారో అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు యు వాసు. ఎమ్మెల్యే రోజాను ఏపీ అసెంబ్లీ ఏడాది కాలం పాటు సస్పెండ్ చేసిన ఆర్డర్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కానీ అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించడం నిరాకరించిన నేపథ్యంలో కూడా ప్రజా ప్రయోజన వాజ్యం కింద కూడా సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. దీనికి సంబంధించి రేపు విచారణ రానుంది. ఎవరెవరు ఈ పిటిషన్లో పార్టీ చేశారు, అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు పిటిషన్లో ప్రధానంగా ఎవరిని పార్టీ చేయడం జరిగింది, అంటే ఏ విధంగా మీరు పిటిషన్ దాఖలు చేశారు? నేను పిటిషన్లో ప్రధానంగా అనఫీషియల్ రెస్పాండెంట్స్ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వ్యక్తిగతంగా ఆయన్ని ప్రతివాదిగా చేర్చాను. స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని వ్యక్తిగతంగా రెస్పాండెంట్గా చేర్చాను. వీళ్ళిద్దరిని అనఫీషియల్ రెస్పాండెంట్స్ అంటారు. అఫీషియల్ రెస్పాండెంట్స్కి వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, తర్వాత సెక్రటరీ లా అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ సెక్రటేరియట్, తర్వాత డీజీపీ ఆంధ్రప్రదేశ్, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ ట్విన్ సిటీసు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిఎస్ సైఫాబాదు, సెక్రటరీ అసెంబ్లీ, తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కోడెల శివప్రసాద్ గారు, మొత్తం 9 మంది 10 మంది అనుకుంటున్నాను. వీళ్ళని ప్రతివాదులుగా చేర్చాను. నేను అడిగింది ప్రధానమైన నా బాధ అంతా ఒకటే. ఒక కోర్టు, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారంగా రోజా గారిని అనుమతించాల్సి ఉండగా ఆ ఉత్తర్వులను ధిక్కరిస్తూ మేము ఆమెని అలో చేయము, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఏదైతే ప్రవర్తన వీళ్ళది ఉందో స్పీకర్ గారిది, తర్వాత అసెంబ్లీలో మనం ఏదైతే వ్యవహారం చూస్తున్నామో అది తప్పు. ఎందుకంటే 12 ఫిబ్రవరి 2016 నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో కూడా 6 ఎమ్మెల్యేల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ తమిళనాడు అసెంబ్లీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మన రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన తీరు, తమిళనాడు అసెంబ్లీలో జరిగిన తీరు ఒకే రకంగా ఉండటము, ఆల్రెడీ సుప్రీంకోర్టులో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసి WP 455 ఆఫ్ 2015లో ఈ ఫిబ్రవరి 2016లో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో మరి మన పాలకులకి అది చదవరా, అది తెలియదా, అది తెలుసుకోకుండా ఈ రకంగా ప్రవర్తిస్తే సామాన్య మానవులకి కోర్టుల పట్ల కానీ న్యాయ వ్యవస్థ పట్ల కానీ గౌరవం ఏమాత్రం ఉంటుంది? ఈ గౌరవం దిగజారే పరిస్థితి ఉంది, ప్రమాదంగా ఉంది. ఎవరు పట్టించుకోకపోయినా యాజ్ ఏ న్యాయవాదిగా, లాయర్గా నా బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున 50,000 రూపాయలు నేను పిల్కి కోర్టులో డిపాజిట్ అని కూడా నేను రెడీ అయ్యి ఈ రోజున నేను లంచ్ మోషన్ మూవ్ చేయడానికి వస్తే జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. దీన్ని రేపటికి నేను వింటాను, ఒక్క రోజులో పోయేది ఏముందంటే నాకేం అబ్జెక్షన్ లేదు సార్, మీరు రేపే వినండి అని చెప్పాను. ఆల్రెడీ మా స్లిప్ని మేము రిజిస్ట్రీకి ఇచ్చాము. రిట్ పిటిషన్ బండల్ రెడీ ఉంది, రేపు ఈ విచారణకు వస్తుంది. మాకు వాస్తవానికి 340 క్లాస్ 2 సెక్షన్ ప్రకారం సస్పెండ్ చేశారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో 208వ అధికరణం కింద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. తమిళనాడులో అయితే రూల్ 329, మన రాష్ట్ర అసెంబ్లీ అయితే రూల్ 340 క్లాస్ 2 కింద ఎవరైనా సరే ఒక సభ్యుడు సభలో అనుచిత ప్రవర్తన చేస్తే ఒక స్పీకరు ఆ సభ్యుడిని ఒక సమావేశ కాలం వరకు సస్పెండ్ చేసే అధికారం ఆయనకు ఉన్నది, ఎవరు కాదనలేరు దాన్ని. అయితే ఈ విషయంలో రోజా గారిని సమావేశం వరకు కాకుండా 1 సంవత్సరం వరకు వాళ్ళు సస్పెండ్ చేశారు. ఈ ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారో, మీరు ఎథిక్స్ కమిటీ అనండి, లేకపోతే దాన్ని మీ డిసిప్లినరీ కమిటీ అన్న, ప్రివిలేజెస్ కమిటీ అనండి, కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఆ కమిటీకి ఒక లీగల్ అడ్వైజర్ ఉండడా, వాళ్ళకి లీగల్ అడ్వైజ్ ఉండదా, లేదా మేము ఏం చేసినా చెల్లుతుంది, కోర్టు వేరే అసెంబ్లీ వేరే అనుకునే వీళ్ళది తలదిక్క ధోరణి, లేకపోతే తల బిరిసెక్కిన ధోరణి వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు మాత్రం నిర్ణయం తీసుకొని మార్షల్స్ ద్వారా వాళ్ళు డ్యూటీలో ఉంటారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి కాబట్టి భయభ్రాంతులకు గురి చేసి ఒక ఎమ్మెల్యేని, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఒక గౌరవనీయ సభ్యుల్ని మీరు కోర్టు ఆదేశాలు ఉన్న లోపలికి ఏదైతే రానియకుండా చేస్తున్నారో అది చాలా క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. అది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రాజ్యం రేపు విచారణకు వస్తుంది. అది ఇవాళ ఆల్రెడీ మాకు పర్మిషన్ వచ్చింది కాబట్టి నంబర్ అవుతుంది, వాళ్ళ నంబర్ అవుతుంది. రేపు పొద్దున ఫస్ట్ కోర్టులో ఈ మ్యాటర్ విచారణకు వస్తుంది. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకుండా ఒక ప్రజా ప్రయోజన వాజ్యం వేయాల్సినటువంటి, అంటే ఎందుకు దీన్ని వేయాల్సి వచ్చింది, అంటే ప్రజల దృష్టికి ఏం తీసుకెళ్లాలనుకున్నారు మీరు? నేను ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సింది ఒకటే, అందరూ ప్రజలు చేతులు ముడుచుకొని లేరు, ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంది. న్యాయవాదులుగా అసలు నేను కాదు స్పందించాల్సింది, హైకోర్టు రిజిస్ట్రార్ స్పందించాల్సింది. రిజిస్ట్రార్ స్పందించి ఎప్పుడైతే ఈ వ్యవహారం అంతా టీవీలో చూస్తున్నామో ఆయన చీఫ్ జస్టిస్ గారికి ఒక లెటర్ రాసి సువమోటుగా ఈ మ్యాటర్ని టేకప్ చేయాలి. మరి రిజిస్ట్రార్ జనరల్కి పట్టదు, ఎవరికి పట్టదు.
మరి బయట ప్రపంచంలో చూస్తే అందరూ ఆడు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏం సార్ ఈ హైకోర్టు ఆర్డర్నా కానీ ఇలా జరుగుతుంది అండి. మరి ఎవరికి వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటే ఈ ప్రపంచంలో ఎవరు మరి పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? నేను 1993 నుంచి నేను చేస్తున్నటువంటి పని ఇదే. అనేక ప్రజాహిత వ్యాజ్యాలు నేను దాఖలు చేశాను. అందులో భాగంగానే ఈ రోజున ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాను. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, నాకు రాజకీయ నాయకుల పేర్లు కూడా మొత్తం తెలియదు అసలు చెప్తున్నాను. కానీ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంపొందించాలనే ఒకే ఒక ధ్యేయంతో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. రోజా సస్పెన్షన్ విషయంలో ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ గోపాలకృష్ణ అనేటువంటి ఒక సీనియర్ న్యాయవాది కేవలం కోర్టు ధిక్కరించే హక్కు ఏ ఒక్కరికి లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కోర్టుకు సమానమే కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను పాటించాలని కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా కోర్టు ధిక్కారం ఏదైతే ఏసీ అసెంబ్లీ ఏసీ స్పీకర్ ఏపీ సీఎం ఎవరైతే ఒక ఉల్లంఘన చేశారో దీనికి సంబంధించి ప్రజా దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఈ పిటిషన్ అవసరమైతే ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేసి తనకు ఏ సంబంధం లేకుండా ఈ యొక్క కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యొక్క కేసు సంబంధించి విచారణ రేపు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.